Welcome to Fellowship with Jesus Spoken English. I heartfully welcome to all my brothers and sisters and colleagues and all my friends and students and everyone to viewers also. వీక్షకులందరికీ మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్కి నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఈరోజు మనము పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్ నేర్చుకుందాం. పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్ ఇంతవరకు ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ కెన్ నేర్చుకున్నాం. దాని అర్థం ఏంటో నేర్చుకున్నాం. కెన్ అనగా గలను అని అర్థం, చేయగలను, ఉండగలను. అది కుడ్ అనగా దీని ప్రెజెంట్ పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్ అంటే కుడ్ అని వస్తుంది. కుడ్ అని వస్తుంది. ఎప్పుడైతే కుడ్ అంటే చేయగలిగాను అని అర్థం అనమాట. ఇది ఆల్రెడీ అయిపోయింది అనమాట పాస్ట్ టెన్స్. ఇక్కడ పర్సన్స్ తీసుకుందాం. ఐ, ఉయ్, యు, దే, హీ, షీ, ఇట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంటైర్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పర్సన్స్ మాత్రం మారవు. ఈ పర్సన్స్ పట్టుకొని నువ్వు పెద్దగా మాట్లాడేసుకోవచ్చు. వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పర్సన్స్ వస్తే మనకి ఈ పర్సన్స్ తర్వాత యాక్చువల్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్ ఏదో ఒకటి వాడుకుంటూ మనం ఈజీగా చిన్న చిన్న పదాలతో మాటలు స్టార్ట్ చేయగలము. ఇక్కడ పర్సన్స్ తర్వాత కుడ్ అని పెట్టేసి ఆబ్జెక్టివ్ ఏది పెట్టినా అది సెంటెన్స్ కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇక్కడ చూడండి, ఐ కుడ్ రన్ అనుకోండి. ఐ కుడ్ రన్ అంటే నేను పరిగెట్టగలిగాను. ఇందాకేమి నేర్చుకున్నాం? ఐ కెన్ కుడ్, ఐ కెన్ రన్, నేను పరిగెట్టగలను. ఇక్కడ పాస్ట్ టెన్స్ దాన్ని కాబట్టి ఐ కుడ్ రన్, నేను పరిగెట్టగలిగాను. వీ కుడ్ ప్లే, వీ కుడ్ ప్లే అంటే మేము ఆడగలిగాము. అది క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు, వాలీబాల్ కావచ్చు, హాకీ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎనీ వన్, ఎయిదర్ ఫుట్బాల్ ఆర్ వాలీబాల్, హాకీ, ఎయిదర్ ఎనీ వన్. అలాగే యూ కుడ్ రీడ్, యూ కుడ్ రీడ్, నీవు చదవగలిగావు. నెక్స్ట్ దే కుడ్ విన్, వాళ్ళు దే కుడ్ విక్టరీ, వాళ్ళు విజయాన్ని సాధించగలిగారు. దే కుడ్ విక్టరీ. లేకుంటే దే కుడ్ ఫైట్, దే కుడ్ ప్లే. చూడండి, ఇక్కడ ఈ పాస్ట్ టెన్స్ కుడ్ అనే పదం వాడాము. వాడేసరికి పదార్థాలకు అర్థమే మారిపోయింది. అలాగే హీ కుడ్ క్లైంబ్, హీ కుడ్ క్లైంబ్, అతడు ఎక్కగలిగాడు. అయిపోయిందండి ఆల్రెడీ అంతా కూడా. అది ఎక్కగలిగాడు, చెట్టు ఎక్కగలిగాడు. హీ కుడ్ క్లైంబ్ ద ట్రీ. షీ కుడ్ కుక్, ఆమె వంట చేయగలిగింది. అయిపోయింది ఆల్రెడీ. ఇట్ కుడ్ ఫైట్, ఇది ఫైట్ చేయగలిగింది. ఇట్ కుడ్ క్యారీ, ఇది మోయగలిగింది. ఒక డాంకీ ఉంటుంది, డాంకీ మీద ఇంత బరువు పెడతాం, బరువు పెట్టిన తర్వాత అది మోయగలిగింది అని చెప్తాం అనమాట. ఎస్, ఇట్ కుడ్ క్యారీ, ఇది మోయగలిగింది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఐ, ఉయ్, యు, దే, హీ, షీ, ఇట్ ఈ కుడ్తో ఎలాగ వాడాలో మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కుడ్తో నేర్చుకున్న తర్వాత దీనికి మనం ఇంటరాక్టివ్, ఇప్పుడు అఫర్మేటివ్, ఇంటరాక్టివ్, నెగిటివ్, 3 సెంటెన్స్లు. ఈ నెగిటివ్ ఇప్పుడు ఇంటరాక్టివ్ అంటే క్వశ్చనింగ్ ఏ రకంగా అడగాలి. ఇప్పుడు సపోజ్ ఈ కుడ్ అనేటువంటి దాన్ని ముందు తీసుకుని వచ్చి ఈ పర్సన్స్ అటే పెట్టేసి అడగలిగితే అది క్వశ్చన్ అయిపోతుంది అన్నమాట. చూడండి, కుడ్, COULD, కుడ్ యూ రీడ్, నువ్వు చదవగలిగావా అని అడుగుతాం. నువ్వు చదవగలిగావా? కుడ్ యూ రీడ్. చూడండి, అలాగే కుడ్ యూ ఫైట్, కుడ్ దే ప్లే, కుడ్ దే ప్లే, కుడ్ దే ప్లే, కుడ్ దే ప్లే, కుడ్ షీ
కుక్, ఆనియన్, బీన్స్, ఎనీవన్, ఫిషెస్, మటన్, చికెన్. అలాగే కుడ్ షీ కుక్ అంటే ఆమె వంట చేయగలిగిందా. ఇవన్నీ కూడా క్వశ్చనింగ్. ఎలా క్వశ్చన్ అడగాలి, ఇంటరాక్టివ్ అంటుందండి. క్వశ్చన్ ఎలాగ అడగాలి అవతల వ్యక్తి సపోజ్ బస్సు రన్నింగ్లో వెళ్ళిపోతుంది, బస్సు రన్నింగ్లో ఉంది, గబల్న ఎక్కుతానమాట. కుర్రోడు ఎక్కినప్పుడు తర్వాత మరుసటి రోజు అడుగుతామని, అప్పుడేమని అడుగుతామంటే నువ్వు ఎక్కగలిగావా అని అడగాలి మనం. ఎలాగ అడుగుతాం అప్పుడు? కుడ్ యూ క్లైమ్ ద బస్, కుడ్ యూ క్లైమ్ ద బస్సు. ఎందుకంటే అలాగే నువ్వు నన్ను చిన్న అక్షరం నేను చదివిసావా, నేను ఏదో ఇంత మ్యాటర్ ఇచ్చాక చదివిసావా అని అడగాలి. చదవగలిగావా ఆ మ్యాటర్ని అని అడగడానికి కుడ్ యూ రీడ్ ద మ్యాటర్. చదవగలిగావా, భాష నీకు వచ్చిందా, ఏదో ఇంగ్లీష్లోనూ హిందీలోనూ మలయాళంలో ఉంది కదా, అది నువ్వు చదవగలిగావా అని అడగాలి నువ్వు. అప్పుడు కుడ్ యూ రీడ్ ద బుక్, ఆ బుక్ను చదవగలిగావా. నెక్స్ట్ దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తాడు? ఎస్ ఐ కుడ్ రీడ్, అవును నేను చదవగలిగాను. చదవలేకపోతే నో ఐ కుడ్ నాట్ రీడ్. అలాగే కుడ్ దే ప్లే, వాళ్ళు ఆట ఆడగలిగారా అంటే గతించిపోయింది అనమాట పాస్ట్ టెన్స్లో. అప్పుడు ఎస్ దే కుడ్ ప్లే, అవును వాళ్ళు ఆట ఆడగలిగారు. లేకపోతే నో దే కుడ్ నాట్ ప్లే, నో దే కుడ్ నాట్. రాసుకుంటే విషయాలన్నీ కూడా మీరు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూనండి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు చాలా విషయాలు ఏమైనా డౌట్లు ఉంటే మన ఛానల్లో మన నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను సమాధానం ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేయొద్దు. నేర్చుకునేటువంటి వీక్షకులు మరి అందరూ కూడా ఎవరు నేర్చుకుని చాలా షార్ట్గా మీరు వచ్చేస్తుంది ఇంగ్లీష్. ఇంకా ఎన్నో రోజులు పట్టదండి. కుడ్ షీ కుక్, ఆమె వంట చేయగలిగిందా అంటే ఎస్ షీ కుడ్ కుక్, అవును ఆమె వంట చేయగలిగింది. చేయలేకపోయింది అనుకో సరిగ్గా, నో షీ కుడ్ నాట్ కుక్ ద ఫిష్, చేపలు వండలేకపోయింది. కాబట్టి మీకు ఇంతవరకు కూడా కెన్ కుడ్ నేర్చుకున్నాం, ఫుడ్ కూడా నేర్చుకున్నాం. మరి ఈ రెండు పాఠాలు బట్టి ఒక క్వశ్చన్ తయారు చేద్దాం. కెన్ కుడ్, ఈ రెండు ఒకేసారి వాడాలి. ఎలా వాడతాం చూద్దాం. ఇది గలను, ఇది గలిగాను అని అర్థం. ఓకే, ఇప్పుడు కెన్ యూ రీడ్ ద బుక్, నీవు ఆ పుస్తకాన్ని చదవగలవా. కెన్ యూ రీడ్ ద బుక్ అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఎస్ ఐ కెన్ రీడ్ ద బుక్, రాసుకోండి మీ అందరూ కూడా. ఎస్ ఐ కెన్ రీడ్ ద బుక్. లేదు చదవలేకపోతే నో ఐ కెనాట్ రీడ్ ద బుక్. ఇదే కుడ్తో నేర్చుకునేటప్పుడు కుడ్ యూ రీడ్ ద బుక్, చదవగలిగావా. ఇందాక అడిగింది ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్. ఇక్కడ కుడ్ యూ రీడ్ ద బుక్. దీనికి ఏమని చెప్తాము? మీరు చదవగలిగావా అంటే ఎస్ ఐ కుడ్ రీడ్ ద బుక్, లేకపోతే నో ఐ కుడ్ నాట్ రీడ్ ద బుక్, అది. ఇంతవరకు మనం కెన్ను కుడ్ కూడా చక్కగా నేర్చుకున్నందుకు మీ అందరికీ మరొకసారి రిమెంబర్ చేసుకోండి. కెన్ ఎలాగ వాడాలో, కుడ్ ఎలాగ వాడాలో నేర్చుకున్నట్లయితే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగండి. థ్యాంక్ యూ.